ఈలోగా మీకు తెలిసిపోయి ఉంటుంది కదా అని ఇప్పుడు నీ దగ్గర ప్రస్తావించాను. ఇంత మంచి పని చేసి అత్తయ్య ఎవరికి చెప్పకుండా ఎందుకుంటున్నారు? అయినా ఈ విషయం మాకు తెలిస్తే సంతోషిస్తాం గాని చిన్నబుచ్చుకుంటావెందుకు? చెప్పలేదు సరికదా. నేనేదో తప్పు చేసినట్టు అలా ఎందుకు మాట్లాడారు? అత్తయ్య అలా మాట్లాడటానికి అమ్మ వాళ్ళకి ఇల్లు కొనివ్వడానికి ఏవైనా సంబంధం ఉందా? అయినా ఇదంతా దగ్గరుండి చేసిన హంసక్క కూడా ఒక్క మాట కూడా చెప్పలేదెందుకు? ఏదో జరుగుతోంది. హంసక్కను అడిగి తెలుసుకోవాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీకు చెప్పకుండా మీ అత్తయ్య గారు ఇలా చేసిందేంటా అనే? ఎవరైనా చెడు చేసేటప్పుడు ఎవరికీ తెలియకూడదు అనుకుంటారు. కానీ తెలియకుండా మంచి చేసేవాళ్ళు గొప్పవాళ్ళమ్మా. ఇక్కడ మేము అద్దెంట్లో ఉంటే ఎక్కడ మీరు మాకోసం ఆలోచిస్తారేమోనని కొత్త ఇల్లే మాకోసం కొనిచ్చిందంటే మీ అత్తయ్య ఎంత గొప్ప మనసున్నదో అర్థం చేసుకో. ఆ ఇంటికి కోడళ్లుగా వెళ్ళినందుకు నా ఇద్దరు కూతుళ్ళు అదృష్టవంతురాళ్ళమ్మా. సరే అమ్మా, నువ్వు శ్యామల అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నావు కదా, టైం అవుతుంది, నువ్వు వెళ్ళమ్మా, నేను బయలుదేరుతాను. సరే అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. సరే అమ్మా. అసలు నీకేం కావాలన్నా, నీ పుట్టింటి వాళ్లకు ఏం చెయ్యాలనుకున్నా నీకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉన్నాయి, చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపించేలా ఏ పని చెయ్యకూడదు. మనకి తెలియకుండా కొన్ని చేస్తాం. అందులో ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకుంటే చాలు. నాకు అక్కుంది కానీ అన్న తమ్ముళ్ళెవరూ లేరు. ఇన్నాళ్ళు సొంత చెల్లెల్లా చూసుకున్న నువ్వు తప్ప నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఇదేంటమ్మా? అయ్యో ఏంటి హంస? ఏం లేదు బాబు, ఏం లేదు.
ఏదో పనుండొచ్చినట్టున్నా అడిగితే లేదని వెనక్కి చూస్తున్నావు. చేతిలో ఆ ఫైల్ ఏంటి? బాబు అది అది ధరణమ్మ వాళ్ళ ఫ్రెండ్స్. ధరణి ఫ్రెండ్స్ ఏంటి? అదే బాబు, వాళ్ళేదో బిజినెస్ స్టార్ట్ చేశారంట. అదే బాబు, ఈ చీరల మీద ఎంబ్రాయిడరీ వర్క్లు అవి చేస్తారు కదా, అట్లాంటిదే పెద్ద షాప్ పెడుతుండ్రు. అయితే దానికి లోన్ కావాలా, అడగనికి బ్యాంకుకు పోతే ఎవరిదైనా సెక్యూరిటీ కావాలని అడిగిండ్రంట. వాళ్ళు ధరణమ్మని అడిగితే ధరణమ్మేమో మీ చేత సంతకం పెట్టించమని నన్ను పంపినది. అంటే ధరణమ్మే వచ్చి అడిగేది, కానీ పొద్దున్నే నాని బాబు బయటకు తీసుకుపోయిండు డ్రైవింగ్ నేర్పించనీకి. అందుకనే నాతో ఇచ్చి పంపించినది బాబు. అయ్యో, శుభలేఖ కాలిపోతుంది. నానా నానా దీనికోసమని ఇంతలా భయపడుతూ అడగాల వద్దా అన్నట్టు అడుగుతున్నావా? ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎవరు అడిగారు? ధరణి సంతకం పెట్టమందని ఒక్క మాట చెప్తే సరిపోదా? అయ్యో, ధరణమ్మని అడిగి సంతకాలు పెడతానని ఒక్క మాట చెప్పుంటే బాగుండేది బాబు. అట్టయినా ధరణమ్మ ప్రమాదంలో పడకుండా ఉండేది కదా. అసలు ధరణి అంటే ఏమనుకుంటున్నావు? ఏం చెప్పినా ఎందుకు ఏంటి అని అడగకుండా కళ్ళు మూసుకొని చేసేయచ్చు. అయినా నీకు తెలుసు కదా ధరణి సంగతి, ప్రత్యేకించి చెప్పాలా? అవునవును, ఆ మంచితనం చూసి అందరూ ఎట్ట ఆటలాడుతాండారు. సరే, ఆ ఫైల్ ఇలా ఇవ్వు. పెట్టరా పెట్టు. మరదల్ని తెగ వెనకేసుకొస్తున్నావు కదా, ఈ సంతకం తర్వాత ఎలా వెనకేసుకొస్తావో నేను చూస్తాను. తీసుకెళ్ళు. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పానని చెప్పు. అట్టకే బాబు. ఏమా, ఏంటా ఫైలు? ఆల్ ది బెస్ట్ చెప్తున్నావేంటి? అదా, మన ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో పెద్ద బోటికి పెడుతున్నారంట. దాని లోన్ కోసం షూరిటీ కావాలంటే సంతకాలు పెట్టాను. షూరిటీ సంతకాలు పెట్టావా? ఏంటమ్మా, ఒక డెసిషన్ తీసుకుపోయే ముందు కొంచెమైనా ఆలోచించవా? షూరిటీ సంతకాలు పెట్టి తర్వాత తేడా వస్తే ఆ తర్వాత కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా? అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం అలా ఎలా సంతకాలు పెట్టావు? ముక్కు మొహం తెలియకపోవడం ఏంటి మేడం?
ధరణి ఫ్రెండ్స్, మీ చెల్లెలి ఫ్రెండ్స్. అసలు ధరణి అడిగిందంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? అది అడగడం నువ్వు పెట్టడం సరిపోయిందమ్మా. రేపేదైనా తేడా వస్తే అది చేతులెత్తేస్తుంది, నీ మెడకు చుట్టుకుంటుంది. హలో మేడం, ఏంటి అది ఇది అని తీసి పారేసినట్టు మాట్లాడుతున్నారు? ధరణి అంటే ఎవరనుకున్నారు? మన ఇంటి పెత్తనదారి. ధరణి అడగడం, సంతకం పెట్టకపోవడమా? అది ఈ ఇంటి సిద్ధాంతాలనే అవమానించినట్టు కాదా? అమ్మో, మళ్ళీ ఇదేదో కొంప ముంచేలా ఉంది. ఏంటి మేడం ఏదో అంటున్నారు? ఏం లేదులేమ్మా, పని చూసుకో. అమ్మా, ఈ ఫైల్ ఏందో, దీంతో ధరణమ్మకి ఎంత హాని చేయబోతున్నారో ఏందో తలుచుకుంటుంటేనే భయం అవుతోంది. వద్దమ్మా, ధరణమ్మని ఏం చెయ్యొద్దమ్మా. నా భర్తను ఈడ్చిపెట్టండమ్మా. ఊకే ధరణమ్మ ఉసురు పోసుకోవద్దు, మీకు దండం పెడతానమ్మా. ఏయ్ పో. ఫైల్ తెచ్చావు కదా, అయిపోయింది కదా, పో. బయటికి పో. వెళ్ళు. చెప్పుడాలి, ఏంటి సంగతులు? సంతకాలు పెట్టించడం అయిపోయిందా? ఇప్పుడే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది శోభన్ రాజు. చివరికి ఇచ్చిన పని కరెక్ట్గా చేసావు ప్రియంవద. నేనెప్పుడూ కరెక్ట్గానే చేస్తున్నాను, కానీ దాని అదృష్టం, దాని మీద వాళ్లకున్న నమ్మకమే మనమేం చేసినా వర్కౌట్ కానివ్వడం లేదు. ఈసారి వర్కౌట్ అయిపోతుందిలే డార్లింగ్. మన టార్గెట్ ఏంటి? మరదల మీద విక్రమ్కున్న నమ్మకం పోగొట్టడం. సంతకాలు పెట్టించేసావు కదా, నమ్మకం పోతుందిలే, పోతుంది. దానికి ఒక ముహూర్తం పెట్టిస్తాను, ఆ రోజు నమ్మకం పోగొట్టేద్దాం. ఇంకేంటి మరి, ఉండనా? శోభన్ రాజు, ఒక్క నిమిషం. ఏంటి డార్లింగ్? అన్ని పనులు చేస్తున్నావు, నా కూతురు గురించి చెప్పట్లేదు. పోనీ ఎక్కడుందో చెప్పక్కర్లేదు, ఎలా ఉంటుందో ఒక్క ఫోటో అయినా చూపించు, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఫోటో ఎందుకు, ఏకంగా అడ్రస్ ఇచ్చేస్తాను, వెళ్ళి తెచ్చుకో. నిజంగానా? చెప్పు శోభన్ రాజు, నా కూతురు ఎక్కడుందో చెప్తే నీకు గుడి కట్టించేస్తాను. అవును, నన్ను లోపలే ఉంచేసి నువ్వు బయటుండి నా విగ్రహానికి అభిషేకం చేద్దువు గాని. నా సంగతి తెలిసి అడుగుతావేంటి బంగారం? నా నేనే నమ్మను, అలాంటిది పెళ్ళాన్ని నమ్ముతానా? కూతురైనా ఇంకేదైనా జైలు నుంచి బయటకు వచ్చాకే. మీరైనా చెప్పండి మేడం. ఎందుకు టెన్షన్ పడతావు ప్రియంవద?
రిపబ్లిక్ డే ఇంకా ఎన్నాళ్ళు చెప్పు? ఆయన బయటికి రాకపోతాడా? నీ కూతురు గురించి చెప్పకపోతాడా? అయినా శోభన్ రాజుకి కూడా కూతురే కదా, చెప్పకుండా ఎలా ఉంటాడు? అది నమ్మకం అంటే అలా ఉండాలి. ఓకే డార్లింగ్, మళ్ళీ మాడదాం. ఏమా, మళ్ళీ అదే స్ప్రే వాడావా? అవును మేడం, నా ఫేవరెట్ స్ప్రే కదా. నాకు పడదని తెలుసు కదా, ఎందుకు మళ్ళీ అదే వాడతావు? అదేంటి బంగారం, నేను చిన్నప్పటి నుంచి వాడుతున్న స్ప్రే, నాకెంతో నచ్చిన స్ప్రే. ఒక్కసారిగా వదులుకోమంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు ఒకలా ఉన్నావు. నీ అలవాట్లు ఇష్టాలు మార్చుకోమంటే నాకోసం మార్చుకుంటావా? అది వేరు, ఇది వేరు. ఇప్పుడు ఈ స్ప్రే వాడడం మానేస్తావా లేదా? ఏంటి మేడం అంత గట్టిగా అడుగుతున్నారు? వాడడం మానకపోతే విడాకులు ఏమన్నా ఇచ్చేస్తారా ఏంటి? అంత నవ్వక్కర్లేదమ్మా. ఈ ఫైల్ ఏంటో తెలుసా? మొగుడు తనకిష్టం లేని పేస్ట్ వాడుతున్నాడని డైవర్స్ అప్లై చేసింది. కాబట్టి బాడీ స్ప్రే నచ్చలేదని విడాకులు ఇవ్వడంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అవునా? అయితే ఎప్పుడు అప్లై చేద్దాం? నేను సీరియస్ గా చెప్తుంటే నీకు కామెడీగా అబ్బా, మేడం, కామెడీగా ఉందా? అయ్, మేడం, కామెడీగా అయ్యో, ఉందా నీకు? అమ్మా, అయ్యో, డైవర్స్ మేడం, కావాలా? మేడం ప్లీజ్, కావాలా? సారీ, వద్దు మేడం. కొట్టకండి మేడం, ప్లీజ్, వద్దు మేడం. టైలర్, టైలర్. మేడం, తమ్ముడు వస్తున్నాడు. పెళ్ళాం చేత తందులు తింటూ తమ్ముడి కంట్లో పడ్డం అస్సలు బాగోదు. పిల్లో పక్కన పెట్టే. అబ్బా అబ్బా, టైలర్, నాని రా. మరదల్ని డ్రైవింగ్ నేర్పించడానికి తీసుకెళ్ళామంట కదా, వచ్చేసిందా? అవును, వచ్చేసింది. నేర్చుకోకుండా మధ్యలోనే వచ్చేసింది. ఏంటి ఆదిత్య అలా చూస్తున్నావు? ఏం లేదు వదినా, మా టైలరు నువ్వు ఇద్దరు అక్క చెల్లెళ్ళే కదా, చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉంటారు కదా, కానీ ఇద్దరికి ఎంత తేడా. నువ్వేమో ఎంత హ్యాపీగా నవ్వుతున్నావు, అన్నయ్యతో ఎంత సరదాగా ఉంటున్నావు. ఇలా కదా ఉండాలి. నీ చెల్లెలు ఉంది, ఎంత కోపం ఉందో తెలుసా? ధరణికి కోపమా? అవునన్నయ్య, తక్కువ కోపం అనుకున్నావా? ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. అసలు ఎంత కసురుకుంటుందో తెలుసా? డ్రైవింగ్ నేర్పించడానికి తీసుకెళ్ళాను కదా, సరిగ్గా నేర్చుకోవట్లేదని కొంచెం గట్టిగా చెప్పాను అంతే. ఇంకా కార్ దిగి కోపంగా వచ్చేసింది. వదినా, ఇంతకీ టైలర్ ఇంటికొచ్చిందా? ఇంకా ఇంటికి వచ్చినట్టుగా లేదా ఆదిత్య? రాదు, నాకు తెలుసు. ఆ కోపం అంత తొందరగా ఎందుకు తగ్గుతుంది? ఏదేమైనా అమ్మాయి అంటే వదినలా ఉండాలన్నయ్య, భార్య అంటే వదినలా ఉండాలి. నువ్వు చాలా గ్రేట్ వదినా. థ్యాంక్స్ ఆదిత్య. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావురా? కోపానికి చిరాకి బ్రాండ్ అంబాసిడర్ రా మీ వదిన. ఏదో ఎండాకాలంలో వాన చినుకుల్లా అప్పుడప్పుడు ఇలా నవ్వులొస్తూ ఉంటాయి. అయినా తప్పు నీది కాదులే. దూరం కొండలు నునుపుగాను, పక్కోడి పెళ్ళం ప్రశాంతంగానే కనిపిస్తుంది. కాని పడేవాడికి తెలుస్తుంది. ఏమా, ఏం ఆలోచిస్తున్నావు? ఆఫీస్కి టైం అవ్వలేదా? బయలుదేరవా? బంగారం మళ్ళీ ఒరిజినల్ మూడ్లోకి వచ్చేసింది. పదండి మేడం. ఫోన్ మేడం.
రండి. అత్తయ్య మాకొక్క మాట కూడా చెప్పకుండా ఇల్లు కొనడం ఏంటి? అదంతా హంసక్క చేత చేయించడం ఏంటి? అసలు హంసక్క నా దగ్గర ఎందుకు దాచింది? ఈ మధ్యన నాతో సరిగ్గా మాట్లాడడం లేదు కూడా. ఎప్పుడూ ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏం జరుగుతోంది అసలు? తరణమ్మా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదేంటి?